హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే చుక్క కూరతోటి రోటి పచ్చడి అండి. ఈ పచ్చడికి 2 హీరోలు ఉన్నారు. వీడియో చివరిదాకా చూడండి, మీకు అద్భుతంగా నచ్చిద్ది. ఆకుకూరలు తినని పిల్లలకు కూడా అద్భుతంగా ఇష్టం అంటూ తింటారు. ఒక్క మెతుకు కూడా మిగల్చరు, అంత బాగుంటుంది. బాండి పెట్టుకొని బాండీలోకి ఒక 2 స్పూన్ల నూనెని వేడి చేసుకోండి. దీంట్లోకి 10 నుంచి 12 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలని అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత నూనెలో నుంచి ఎండుమిరపకాయలని తీసేసి డైరెక్ట్గా వేరొక ప్లేట్లో కానీ డైరెక్ట్గా మిక్సీ జార్లో కానీ యాడ్ చేసుకోండి. ఏదైతే ఈ నూనె ఉందో ఇదే నూనెలోకి ఇప్పుడు మనం 2 స్పూన్లు మాత్రమే తెల్ల నువ్వుల్ని వాడాలి. తెల్ల నువ్వులు అద్భుతంగా ఉంటుందండి. మన పచ్చడికి 2 హీరోలు ఉన్నారని చెప్పాను కదా. ఫస్ట్ హీరో నువ్వులేనండి. ఈ నువ్వులు వేయటం వలన మన పచ్చడి టేస్ట్ అంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ రోటి పచ్చళ్ళు రుచిగా రావాలి అంటే చివరిగా ఇంకొక పాయింట్ ఉంటుంది, దాన్ని కూడా చెప్తాను. ఈ నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకోండి అదే మిక్సీలోకి. ఇక్కడ నేను 2 కట్టెల ఫ్రెష్గా ఉన్న ఆర్గానిక్ చుక్కకూరని తీసుకున్నాను. చుక్కకూర అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే ఈ ఆకుకూర అంటే ప్రాణమే అని చెప్తాను. ఈ చుక్కకూరని డైరెక్ట్గా ఇందాక నువ్వులు వేయించుకున్న బాండీలోకి వేసి అలాగా 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఆర్గానిక్ కదండి, మందులు లేకుండా పండిన చుక్కకూర. అలా వేసానో లేదో ఇలా మగ్గిపోయింది. అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే. ఈ పచ్చడిని మాత్రం మీరు అస్సలకి మిస్ అవ్వద్దు. నేను చెప్పిన పాయింట్ చెప్పినట్టు నోట్ చేసుకొని చేయండి. చూడండి, 2 నుంచి 3 నిమిషాలకే మనకి ఇలాగా మగ్గిపోయిందనమాట. మనకి మళ్ళీ చుక్కకూరని సపరేట్గా మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి దంచాల్సిన అవసరమేం లేదు. ఇదే పేస్ట్ లాగా అయిపోతుంది. మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా అయిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టుకుందాము. ముందుగా మనం వేయించుకున్న నువ్వులు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, దీంట్లోకి 1 స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా గ్రైండ్ అయ్యాక ముందుగా మనం మగ్గ పెట్టుకున్న ఈ చుక్క కూరలోకి మనం ఈ పౌడర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ పొడి వలనే మనకి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. చాలామంది ఎండుమిరపకాయలు ఎందుకు, ఎండు కారం వేసేసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ ఎండుమిరపకాయలు రోటి పచ్చళ్ళల్లోకి అప్పటికప్పుడు వేయటం వల్ల అద్భుతమైన రుచి వస్తుందండి. ఇలాగా మొత్తం అంతా కూడా పచ్చట్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మన పచ్చడికి సెకండ్ హీరోని చూపిస్తాను. సెకండ్ హీరో తాలింపండి. కనీసం 4-5 స్పూన్ల నూనెని వేడి చేయండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది తాలింపుకి, నన్ను తిట్టుకోవద్దు. ఎక్కువ వేస్తేనే తాలింపులో ఆ నూనె అంత టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, మినప్పప్పుతో పాటుగా ఒక పాయ వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా వేసి మొత్తం అంతా కూడా దూరగా వేగేలాగా వేయించుకోండి. అలాగే చిటికెడు ఇంగువను వేయటం మర్చిపోవద్దు. ఇదంతా కూడా చివరిగా మనం పచ్చట్లోకి వేసేసి బాగా కలిసేలాగా కలపండి. అన్నట్టు నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. అదేంటా అనుకుంటున్నారా? పచ్చట్లోకి ఒక పచ్చి ఉల్లిపాయని కట్ చేసి పచ్చట్లోకి వేసి కలపండి. చక్కగా గిన్నె నిండా అన్నం పెట్టి ఈ పచ్చడి వేసి ఒక్కళ్ళే కలిపి చుట్టూతా అందరినీ కూర్చోపెట్టి కలిపి పెడితే అద్భుతంగా ఉంటుందండి. నా మాట విని ఒక్కసారి పచ్చడిని తయారు చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.